కాబట్టి కరము దుఃఖపడినగాని యొక్కింత సౌఖ్యంబు ధర్మగతియు కలుగదిందు చూడు మబల భర్తృశుశ్రూష ఫలము సంతత శుభంబు కలదు ధర్మముదవు. లోకంలో చూడు సత్యభామ, ఏ ప్రయోజనాన్ని పొందాలన్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏ కష్టం పడకుండా ఫలితాలు వచ్చేయమంటే ఎప్పుడూ రావు. ఓ ఈశ్వర కృప కలగాలంటే దేవాలయానికో ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఓ ఉపవాసం చెయ్యాలి, ఏ నాగుల చవితో వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి. ఏదో తరగని కూరతో భోజనం చేయాలన్న రోజున తరగని కూరతోటే భోజనం చేయాలి జిహ్వని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేస్తుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్తకు వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్త తిని అబ్బా ఏం వండావే అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు వండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. పరాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు. చిన్న కష్టంతో సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది. లేనినాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. తివిని మురారి నీకొకడు తీపుగా చెప్పిన పల్కు కల్గినం కువలయ నేత్ర నీ మనసు కూడిన వారికి అయిన నిపుడు చెప్పవలదు దాన నుండొక నెపంబు ఘటింతు రిరింగిరిని నీ సమతులు కృష్ణబుద్ధి విరసంపుగ నీ దశ తత్ప్రయుక్తి చేన్. దాంపత్యంలో దాంపత్యాన్ని ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. దీనికి విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అన్ననాడు నీకు భర్త చెప్పడం మానేస్తాడు. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పావు అలాగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒకానొక సందర్భంలో నేను ఆ మాట ఏదో చెప్పవలసి వస్తోంది కాబట్టి అంటున్నాను. ఒక ఆర్థిక మంత్రి తన భార్యతో అన్నాడు బడ్జెట్ పెట్టే ముందు, ఫలానావి ఎక్కువ కొనేసుకోవాలన్నాడు, దాని మీద ట్యాక్స్ పడుతున్నాడు. ఆమె వెళ్ళి చాలా ఎక్కువ కొనుక్కుంది. షాప్ వాళ్ళు కనిపెట్టారు దీని మీద ట్యాక్స్ పడుతుంది అనమాట, రేటు పెరుగుతుందని అన్ని 4 రోజులు దొరకడం మానేసి బడ్జెట్లో ట్యాక్స్ పడింది దాని మీద. ఎందుకు 4 రోజులు దొరకలేదు అని విచారణ చేశారు. ఆర్థిక మంత్రి వారి భార్య ఎప్పుడూ కొనని కొని పట్టుకెళ్ళింది కాబట్టి ట్యాక్స్ పడుతుందని బహుశా ఆయన చెప్పుంటాడని దాచామన్నారు. ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. మరి బడ్జెట్ రహస్యం బయటికి రాలా? కాబట్టి భార్యని నమ్మి చెప్పింది భార్య ఎందే ఉండాలి, లేకపోతే ఉపద్రవాలకు ఎడుతున్నాం ఒక్కసారి. అందుకని ఆ తర్వాత ఎందుకు చెప్పావే అని అడిగితే ఏమో చెప్పేశాను అంటే కుదరదు. కాబట్టి దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతోసుకోవాలి బుద్ధితో. కాబట్టి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి మా అన్నయ్య ఎప్పుడైనా వచ్చి, మా అన్నయ్య చాలా నిర్వహిస్తుంటాడు, మా అన్నయ్య నిర్వహణ చాలా చమత్కారంగా ఉంటాయి, కొన్ని రహస్యంగా చేస్తుంటాడు. అందులో కృష్ణుడు చేసే పనులు చాలా రహస్యంగా ఉంటాయి. మా అన్నయ్య నీకు చెప్పాడు అనుకో ప్రేమతో, వెళ్ళి నువ్వు రుక్మిణీదేవికి చెప్పావనుకో, ఈయన మళ్ళీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇలా చేస్తున్నారట, నీకెవరు చెప్పారంటే సత్యభామ చెప్పింది అందనుకోండి, రుక్మిణి దగ్గర అవుతుంది, సత్యభామ దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పకే, అలా చెప్పకూడదు. భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు. అలాగే పతికి ననుంగులైన తగు బంధుల మిత్రుల భోజనాది సత్కృతములను ఆచరించుచు
అకృత్రిమ భక్తి నియుక్తి సంతతోద్ధితమతి వైచరింపము తదీయ హితేతర వృత్తులైన వారతివా భవత్ సుహృజ్జనంబులైనను గైకనకుండుమిప్పుడు. నీ భర్త యొక్క అభివృద్ధికి కారణమైన వాళ్ళు, నీ భర్త యొక్క అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు, నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేటటువంటి వాళ్ళు, ఆయన గురించి పాటుపడేవాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త అభ్యున్నతికి కారకులు కనుక వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు. నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకి ప్రమాదం తెచ్చే వాళ్ళని నీకు తెలిసిన్నప్పుడు దగ్గర కాదరించవద్దు. ఎందుకంటే నీ సంతోషాలకన్నిటికీ మూలం నీ భర్త అయి ఉన్నాడు. ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, దూరంగా పెట్టు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు. అలాగే ఏ నరుగమి ఇట్లడిగితి అని ఆవిడంది ఆ ద్రౌపదీదేవి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సత్యభామ. అసలు ఈ లోకమునందు సుఖాన్ని, పైలోకాల్లో స్థానాన్ని, విశేషమైనటువంటి పుణ్యాన్ని, మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్షాన్ని కూడా పురుషుడు పొందడం కష్టం. ఎందుకని? పురుషుడు సామాగ్రి తీసుకొస్తే ఫలితం రాదు. నేను తులసీదళాలు ఇన్ని పట్టుకొచ్చి ఈశ్వరుడికి పేరు నామాలు చెప్పి వేశాను అనుకోండి, ఆయన అంగీకరిస్తాడని నమ్మకం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నేను భక్తితో వేస్తే ఒక్క దళం చేరుతుంది. కానీ ప్రీతితో నా భార్య నాకు పెట్టిన అన్నం మహానైవేద్యం అయిపోయింది. నా పని నేను చేసుకుంటూ భక్తితో నిలబడితేనే నాకు పుణ్యం. ఆమె ప్రేమతో నాకు చేసినంత మాత్రం చేత విశేషమైన పుణ్యాన్ని కూడా మూటకట్టుకుంటాను. ఆ పైన తాను భగవంతుణ్ణి సేవించింది అనుకోండి, ఏదో రామకోట రాసుకుంది, అందులో ఫలితం భర్తకి లేదు. నీకన్నీ చేసి తను రాసుకుంది, నీకెందుకు అందులో భాగం ఇవ్వరు. కాబట్టి ఒక ఆడదానికి ఇంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త. ఆ ధర్మం మనసులో ఉన్నప్పుడు భర్తని ప్రేమించకుండా ఏ ఆడది ఉండగలదు? పెళ్లి అవడం అంటే అదొక పెద్ద భాగ్య విశేషం. ఎందుకంటే తరించడానికి మార్గం కలిగింది. భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు. భర్త వెళ్ళిపోతే ఎందుకు అమంగళ స్వరూపం అయిపోయిందంటే ఆమెకి పుణ్యాచరణము పోయింది. ఆమెకి ఏది ఇన్ని పుణ్యాలేవి ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. తన పని తను చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తోంది సువాసినికి. కాబట్టి ఓ సత్యభామ, ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రేమతో భర్తని అనుగమించు, తప్ప భర్తని వశం చేసుకుందామని కోరుకో. అంటే సత్యభామంది, ఏ నురుగమి ఇట్లడిగితి నా నేరమి సైపవలయు నగవుగగును మీ మానిని నా పలుకులు సన్మానితము భవచ్చరిత్ర మహిమ ధరిత్రి. ఓ ద్రౌపదీదేవి, నాకు తెలియదు ఎంత గొప్పదానివి, ఎంత గాంభీర్యం ఉంది, ఎంత శాస్త్ర పాండిత్యం ఉంది, ఎంత అవగాహన ఉంది నీలో, ఎంత గొప్పగా నాకు చెప్పావు. ఇవన్నీ నాకు తెలియక నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి నేను పరిహాసం ఆడానని స్వీకరించు. నేను అన్నాను పొరపాటు మాటలు నిజమే. నీచకాంతలతో మాట్లాడవలసినట్లు నీతో మాట్లాడాను. ఒక్కలా అనుకో, నా మనసు నా మీద నీకు కోపం ఉండదు. నేను పరిహాసం ఆడాను అనుకో. ఎందుకని? నేను వదిన్ని కదూ, వదిన ఆడబడుచుతో పరిహాసం ఆడుతుందిగా, అందుకని స్వతంత్రించాననుకో. మనసులో కష్టపెట్టుకోకు, నన్ను క్షమించు. ఎంత పొంగిపోయి ఉంటుంది ద్రౌపదీదేవి. అదే కదా ఆవిడ కోరుకున్నది. ఈ మార్పు రావాలనే కదా ఆవిడ ఇంత కష్టపడి చెప్పింది. ఎంతో పొంగిపోయింది. అలా మనసులో పెట్టుకునేదానన్న కాదమ్మా, చాలా సంతోషం. విషయం నువ్వు స్వీకరించగలిగితే చాలు. ఎంతో ఆనందించారు. ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తాను వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు తెలుసుకొని అసలు దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటో, దాంపత్యం అంటే ఎలా ఉండాలో, ఒండుల మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒక్కసారి మననం చేసుకుని మురిసిపోయింది. అంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపదీ సంవాదము అని ఆరణ్యకాండ యందు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజున నడిచేటటువంటి ఘట్టం కూడా అంత గొప్ప ఘట్టం. ఘోషయాత్ర అని ఆరణ్యకాండలో అది ఎన్ని విషయాల్లో నిరూపణం చేస్తుంది.
అటువంటి ఘోషయాత్ర ఘట్టాన్ని రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.